సమైక్య పాలన కొనసాగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ రోజు ఏ విధంగా కష్టపడ్డారో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు అదే విధంగా గోసపడుతున్నారు. ఒకవైపు పండే పొలాలు మొత్తం కూడా ఎండిపోతున్నాయి. మరోపక్క చూసుకుంటే రైతులు వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఇవి కూడా నెరవేర్చక ఇబ్బంది పడుతుంటే మరోపక్క రైతులు ఏదైతే యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారో గతంలో ఏ విధంగానైతే యూరియా కోసం లాఠీ దెబ్బలు తిన్నారో మళ్ళీ అవి పునరావృతం కూడా చాలా సందర్భాల్లో కూడా జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు రైతులు కూడా చెప్పులు పెట్టి మరి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇది చూసుకుంటే యూరియా కోసం గతంలో ఏ విధంగా పోలీస్ పర్యవేక్షణలో ఏదైతే సప్లై చేసిరో మళ్ళీ అదే విధంగా అదే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా దొరకట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున అయితే రైతులు అయితే మండిపడుతున్నారు. మరి యూరియా అంతా మరి వాళ్ళు ఇస్తున్నామంటున్నారు, రైతులు రావట్లేదు అంటున్నారు. ఈ యూరియా అంతా మరి కాంగ్రెస్ మంత్రులు తింటున్నారా లేకపోతే రైతులు తీసుకోలేదంటున్నారా అర్థంగా అయితే లేదు. మరి రైతులకు సంబంధించి ఏదైతే యూరియా ఉందో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఇక యూరియా కోసం కొట్లాట సరిపడ దొరకని ఎరువులు ధర్నాకు దిగిన రైతులు రోజులు గడుస్తున్నా రాని యూరియా ఇంకెంతకాలం అంటున్నా అన్నదాతలు కొరత లేదంటున్న మంత్రి మా కష్టాలు కనిపిస్తలేవు అంటున్న రైతులు. రాష్ట్రంలో యూరియా కొరత రోజు రోజుకు తీవ్రం అవుతుంది. ఓవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియాకు కొరత లేదని చెప్తున్నారు. ఫీల్డ్లో మాత్రం వీటి కోసం కొట్టుకునే పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లాలో ఎరువుల బాధలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. గొల్లపల్లి, వెల్గటూరు, ధర్మపురి మండలంలో గత వారం రోజుల్లో యూరియా దొరకడం లేదు. రోజుల తరబడి సొసైటీల చుట్టూ తిరిగినా సరిపడా స్టాక్ రాకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం గొల్లపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో యూరియా కోసం రైతులు అన్నదాతలు బారులు తీరారు. ఇక పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు క్యూ లైన్లో పెట్టారు. అయితే స్టాక్ సరిపోకపోవడంతో రైతుల మధ్య తోపులాట జరిగింది. అధికారుల నిర్లక్ష్యంపై గ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ కేంద్రాన్ని ముట్టడించారు. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి జగిత్యాల జిల్లా ఏదైతే గొల్లపల్లి, వెల్గటూరు, ధర్మపురిలో చాలా వరకు యూరియా కొరత ఉండటం వల్ల కూడా రైతులు నెట్టేసుకునేటువంటి పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. మరి ఆ రైతులంతా కూడా మాకు యూరియా మంత్రి ఏమో చెప్తున్నాడు, యూరియా వస్తుందని రైతు చెప్తున్నాడు, యూరియా కొరత లేదని చెప్తున్నాడు. మరి ఇక్కడ అధికారులు ఏమో యూరియా లేదు కాస్త వెయిట్ చేయండి అని చెప్తున్నారు. మరి మేము వెయిట్ చేస్తాం, మాకు ఇబ్బంది లేదు, కాకపోతే ఆడ పంటలు నాశనమయ్యే పరిస్థితులు ఉన్నాయని అయితే రైతులు చెప్తున్నారు. ఇక సరిపడా స్టాక్ లేదని అధికారులు చెప్తున్నారు. మరి యూరియా అంతా ఏడవైంది అనేది ఇప్పటికి కూడా కానరాని పరిస్థితి. ఇక సరిపడా స్టాక్ తెప్పించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో వ్యవసాయ కేంద్రం దగ్గర కూడా రైతులు బారులు తీరారు. ఉదయం నుండి యూరియా కోసం చెప్పులు, ఇటుకలు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి నిలబడ్డారు. అయితే స్టాక్ తక్కువ ఉండడంతో ఒక్కో రైతుకు ఒక్క బ్యాగ్ మాత్రమే ఇచ్చారు. దీనికి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో బస్తా ఇస్తే దేనికి సరిపోతుందంటూ మండిపడ్డారు. అంటే ఒక రైతుకు ఒకటే బస్తా ఇస్తే మరి 5 ఎకరాలు ఉన్న రైతు పరిస్థితి ఏంది, 3 ఎకరాలు ఉన్న రైతు పరిస్థితి ఏంది అర్థం కాని పరిస్థితి. ఇక మళ్ళీ ఇది ఏంటంటే యూరియా కూడా గతంలో ఏ విధంగానైతే మనం చూసినాం 10 ఏళ్ల కిందట రైతులంతా కూడా వాళ్ళ పాస్ పుస్తకాలు కొంతమంది రైతులు వాళ్ళ చెప్పులు, కొంతమంది వాళ్ళు తెచ్చుకున్నటువంటి తలకు చుట్టేటువంటి పాగాలు కావచ్చు, ఇక వివిధ రకాల క్యూ లైన్లో పెట్టి పొద్దున వస్తే అర్ధరాత్రి వరకు అక్కడ వెయిట్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి అరకొర ఎరువులు కూడా తీసుకొని పోయిన సందర్భాలు చూసాం. కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా అంటే రైతులు నెట్టుకున్న పరిస్థితుల్లో లాఠీ చార్జులు చేసిన పరిస్థితులు చూసినాం. మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు పునరావృతమై అదే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మరి ఎరువుల కొరత ఉంటుందా అని కూడా చాలామంది మేధావులు కూడా చెప్తున్నారు. చాలా రకంగా సోషల్ మీడియాలో కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇక మరి వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు, కొరత లేదంటున్న మంత్రి తుమ్మల. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎరువుల కొరత లేదని చెప్పడం పైన అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం యూరియా కోసం కష్టాలు పడుతుంటే చూస్తూ కూడా కొరత లేదని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. రైతుల బాధలు కష్టాలు కనిపించడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత వల్ల ఎరువుల కొరత ఏర్పడిందని మండిపడ్డారు. ముందుగానే వేసిన పంటలను అంచనా వేసి స్టాక్ తెప్పించాల్సింది పోయి వారం రోజులుగా రైతులు తిరుగుతున్నా సరిపడా స్టాక్ పెట్టకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం యూరియా కొరత ఉన్న ప్రాంతాలకు వెంటనే స్టాక్ పంపించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడు, స్టాక్ సరిపడా ఉంది, ఇంకెక్కువ మోతాదులో కూడా మేము స్టాక్స్ పెట్టించినాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని రైతు ప్రభుత్వంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రికి చెప్తున్నాడు. మరోపక్క చూసుకుంటే రైతులు పొద్దంతా అక్కడ ఎండనక దాహమనక అక్కడ బారులు తీరి మరీ వెయిట్ చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో రైతులకు
కేవలం ఒకే యూరియా బస్తా ఇస్తున్నారు, అది కూడా ఏడు సరిపోయినటువంటి పరిస్థితిని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటు అధికారులు ఏమన్నా మరి యూరియా బుక్తున్నారా అంటే స్టాక్ ఉన్న యూరియాని అంతా అధికారులు ఏమైనా బుక్తున్నారా, మరి ప్రజాప్రతినిధులు ఏమైనా బుక్తున్నారా అని కూడా రైతులు కూడా మండిపడుతున్నారు. మొన్న ఒక ప్రదేశంలో చూసినాం తెలంగాణలో, ఎక్కడో నాకు కూడా పెద్ద ఐడియా లేదు కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో యూరియా బస్తాలు అయితే యూరియా బస్తాలు అయితే పంపింగ్ చేసిరట. అంటే మరి ఎంత దారుణం అంటే అర్థం కాని పరిస్థితి. రైతు కేంద్రాల్లో సొసైటీలో ఇవ్వాల్సినటువంటి బస్తాలు పోలీస్ స్టేషన్లో ఇస్తున్నారట. అంటే ఏ రకంగా ఉన్నది, రైతులకు ఎరువులు ఏ రకంగా పంపిణీ చేస్తుంది ప్రభుత్వం అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అల్లర్లు జరిగే అవకాశాలు ఉండొచ్చు, దొబ్బుకునే అవకాశాలు ఉండొచ్చు, గొడవలు జరిగే అవకాశాలు ఉండొచ్చు, అధికారుల మీద దాడులు జరిగే అవకాశాలు ఉండవచ్చు అని ఆ ఉద్దేశంతో అయితే ఈరోజు పోలీస్ స్టేషన్లో పంపిణీ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఏర్పడ్డదిగా మనం చెప్తున్నాం. అయితే ఎక్కడికక్కడ రైతులకు సంబంధించి మొత్తం కూడా ఎరువులు పటిష్టంగా వాళ్ళకు అప్పచెప్పి సొసైటీలకు అప్పచెప్పి రైతులకు ఎప్పటికప్పుడు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందో అంత ఎరువులు సప్లై చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు.